చెట్టు కింద కొబ్బరి చెట్టు. ఫస్ట్ సినిమా, నా సినిమా మొత్తం అన్ని పాటలు వేటూరి సుందరమూర్తి గారు రాశారు. అయితే ఆయన నేను ట్యూన్ చేశాను. ట్యూన్ వినిపిస్తుంటే యండమూరి గారు అన్నారు, వినిపిస్తున్నారు. ఎప్పుడన్నారు, ఏమండి నాకు బాబు ఒక చిన్న కోరిక ఉంది, నాది ఒక బాలమురళీకృష్ణ గారి తిల్లానా ఉంది, ఆ తిల్లానాని ఈ బీట్లో ఫాస్ట్ బీట్లో కంపోజ్ చేయగలవా అన్నారు. అందులో యండమూరి గారు అన్నారు, ఆపాన క్యాసెట్ ఉంది, అందులో ఒక 4 లైన్లు ఉంటాయి మ్యూజిక్ వెస్టర్న్, అది మిక్స్ చేయకుండా. ఇదేమో కళ్యాణం అంటాడు, అది అన్నట్టుంది. దానికి ఫాస్ట్ బీట్ చేయాలి. చేస్తూ అప్పుడు వేటూరి గారికి చేసి ఇచ్చారన్నమాట. ఆ పిక్చర్లో అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్. భరించాను నేను మనసా వాచ కర్మణ కర్మ కళ్యాణి పోరాడి నీ పద పంకజముల పూయన ప్రేమ పారాడి. ఇక్కడి నుంచి వేస్తాను. వీర వీర వీరము సుమ శర సమరము ఏదో పడే లీన కుందనల కూన చందనల చాన నేను వినా జాన బంతి పువ్వ జాన కామిని కజాన దొరకునా, ఇలా అని రాశారు. అది కొంచెం నాకు ఇబ్బంది అయింది. పాట బాగుంది చేసి ట్యూన్ చేయమంటే హ్యాపీ చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని ఇచ్చి ట్యూన్ రాస్తే పర్లేదు. కానీ ఆయన నాకు ట్యూన్ ఇచ్చి అది ఆల్రెడీ పాపులర్ అయిన బాలమురళీకృష్ణ గారు తెలంగాణలో నుంచి వెస్టర్న్ బీట్ తీసుకొచ్చి అక్కడ చేయడం అంటే అప్పటికి చేయడం చాలా అదొక పద్ధతి. ఈ 2 పద్ధతులు కాకుండా 3వ పద్ధతి ఉంటుంది. అది నేను మన భారతదేశం సోదరుడు ఇద్దరు కలిసి చేశాను. మధురామృతం తన తానాన ఆభావమే పరమానందమై మన ఆహ్లాదమే చూసారి ఆయన రాశారు. ఇది ఆయన చివరి పాట, ఆయన మన టీవీకి రాసిన పాట మాట. అలాగే ఆయనతో పనిచేసే అవకాశం, నారాయణ గారితో పనిచేసే అవకాశం, ఇలాంటి పెద్దల దగ్గర పనిచేయడం వలన కొంచెం మనకు కూడా చాలా నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరి దగ్గర ఏది పాట అదే కథనోద్ధత అనేది ఆయన రాశారనమాట కరుణశ్రీ గారు. జదంలో ఉందని చెప్పే కదా అది. కథనోద్ధత కర్మ వీర వదనోద్గత రుధిర పూర బలి పులకిత నవ భారత జగతి జాగరణాంజలి అరుణ తరుణ బాష్పాంజలి బాష్పాంజలి పరిమ్లాన దీనహీన పరిక్షిప్త శక్త తప్త పరభూత జనతా దుర్భర జీవన మరణాంజలి అరుణ అరుణ బాష్పాంజలి బాష్పాంజలి కథనోద్ధత కర్మ వీర వదనోద్గత రుధిర పూర బలి పులకిత నవ భారత జననీ జాగరణాంజలి అరుణ అరుణ బాష్పాంజలి బాష్పాంజలి. ఇలా పాట ఆయన కరుణశ్రీది. నారాయణ గారితో మన గెస్ట్ హౌస్ సరే మా యశోద పక్కన కబడ్డీ లేదు. మీరన్నారా? నువ్వే చెప్పావన్నట్టు అంటే చెప్తాను లేదని. నువ్వే చెప్పుకోవాలి అంటే నువ్వన్నారా లేదన్నా అర్థం కాదు. అంతా అదేంటో విందామని మీరు ఈ డైరెక్షన్ ఎక్కువ. నేను ఎంతోమంది డైరెక్టర్ దగ్గర పనిచేశాను, యాక్ట్ చేశాను. ఓకే ఓకే ఓకేనా కెమెరా? నాకు డైరెక్టర్ అచ్చా అచ్చా. ఈ పాటని గురుగారు వస్తున్నారట, వచ్చిన తర్వాత రాశారు. అలాగే ఇంకో దానిలో చిటపటలాడి చిచ్చు పుట్టిరు చిమ్మచిమ్మలాడి సీమ కట్టిరు, అదే నాన్నటి గారి.
అలాగే దహించిపోతున్నాను క్షణాలే అగ్ని కణాలుగా. అమ్మాయి విరహంలో పాడుతున్నాను. దహించిపోతున్నాను క్షణాలే అగ్ని కణాలుగా, తప్పించిపోతున్నాను తారలే నేత్రాలుగా, ఆవిరై కొన ఊపిరై నీలోనే కలిసేటందుకు దహించిపోతున్నాను. ఇది కూడా మన నాగిరెడ్డి గారు నచ్చలే. అలా ఆయన పాటలు కొన్ని రెండు సినిమాల్లో ఇద్దరం కలిసి మొత్తం ఆయన పాటలే నేను చేశాను. మీరందరూ కూడా కాస్త ఆయన అన్నట్టుగా పాడి వినిపిస్తే ఉండే కిక్కు వేరు. చాలామంది రైటర్స్ ఇవాళ అందరూ నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ్ కూడా పాడుతున్నాడు. చాలామంది రైటర్స్ పాడి వినిపిస్తారు. పాడి వినిపిస్తే అది తొందరగా అవతల ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు మహా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరు డబ్బులే ఉంటాయి. నాలెడ్జ్ అంత డబ్బులు మాత్రం బాగుంటాయి. అలాగే మన సాహిత్యంలోని విషయం ఏం తెలుస్తుంది, ఆ పాడి వినిపిస్తే ఆహా బాగుంది అంటారు. పాడకుండా మనకు సాహిత్యమే వినిపిస్తే సాహిత్యం ఎక్కదు. ఎంత మంచి నచ్చినైనా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎంత పాట నేర్చుకుంటే బాగుంటుంది. అలాగే నేను ఒక పాట ఒకటి చేశాను. వెన్నెలంతా చల్లని స్నేహము, మళ్ళీ అంత తెల్లని స్నేహం. స్నేహం వచ్చాడు ఇస్తున్నా. వెన్నెలంత చల్లనిది స్నేహము, మళ్ళీ ఎంత తెల్లనిది స్నేహము. మనిషికి మనిషికి అవసరమీ స్నేహము, కోరేదే స్నేహము. వెన్నెలంత చల్లనిది స్నేహము, మళ్ళీ ఎంత తెల్లనిది స్నేహము. పూలి పరిమళాలు రూపగలుగు స్నేహము, పూలి పరిమళాలు రూపగలుగు స్నేహము. ఏ బంధుత్వం కన్నా ఎన్నో రెట్లు నిన్న, మళ్ళీ ఎంత చల్లనిది స్నేహము, వెన్నెలంత చల్లనిది స్నేహము. పదమై పాడేను ప్రభులీలై వేళ, జానని చేర నిలిచేను నీగోల. పదమై పాడేను ప్రభులీలై వేళ నీగోల. పదమై పాడేను ప్రభులీలై